ప్రజలంటే తమకు నచ్చినట్లు చేస్తున్నారు సరే, మరి పాలకుల్లో దేశభక్తి ఎంతవరకు ఉంది? రైలు బస్సు ఎక్కేటప్పుడు కనీసం క్యూ పాటించాలన్న స్పృహ కూడా లేని తరానికి దేశభక్తి గురించి ఎలా అర్థమయ్యేలా చెప్పగలరు? ఈ తరానికి దేశభక్తి అంటే క్రికెట్ చూడడం, క్రికెట్ ఆడటం, ఇండియా మ్యాచ్ ఆడుతుంటే కమాన్ ఇండియా అంటూ గొంతెత్తి అరవడమే ఈ తరానికి తెలిసిన దేశభక్తి. ఒక్క మ్యాచ్లో ఓడిపోతే యుద్ధంలో ఓడిపోయినట్లు బాధపడతాం, ప్రాణం పోయినట్లు ఫీల్ అయిపోతాం. 1996 వరల్డ్ కప్ సెమీఫైనల్లో మ్యాచ్ ఓడిపోతున్నామని అర్థం కాగానే స్టేడియంలో ఉన్న మన ఫ్యాన్స్ నానా బీభత్సం సృష్టించారు. ఇదే జపాన్లో అయితే ఏం చేస్తారో తెలుసా? 2010 సాకర్ వరల్డ్ కప్ సెమీఫైనల్స్లో బెల్జియం చేతిలో జపాన్ ఓటమి పాలైంది. దీంతో విషాదం నిండిన జపాన్ అభిమానులు స్టేడియంలో ఏం చేశారో తెలుసా? ఆ బాధను దిగమింగుకోవడానికి స్టేడియంలో ఉన్న చెత్తంతా శుభ్రం చేశారు. ఆ ఒక్క మ్యాచ్లోనే కాదు, ఏ మ్యాచ్ ముగిసినా తర్వాత ఎవరి చెత్త వాళ్ళు తీసుకెళ్లిపోతారు. ఇది దేశభక్తి అంటే. మన దేశంలో ఇంత బాధ్యత ఒకేసారి వచ్చేయక్కర్లేదు. కనీసం రైలు బస్సు ఎక్కేటప్పుడు క్యూ పాటిస్తే చాలు. మనకు ఆ మాత్రం సామాజిక స్పృహ కూడా లేదు. ఒక్క ప్రజల్లోనే కాదు, మనల్ని పాలించే నేతల్లో కూడా దేశభక్తి లేదనే చెప్పుకోవాలి. మన దేశంలో రాజకీయాలంటే కరప్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగం అంటే అవినీతికి శాశ్వత చిరునామా అయిపోయింది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజలంటే గౌరవం లేదు, వాళ్లకు ప్రజాధనమంటే లెక్కలేదు. మనం పోలీసులకు మర్యాద ఇవ్వం, పోలీసులు కూడా ప్రజల్ని చులకనగానే చూస్తారు. ఇక పొలిటీషియన్లకు జనమంటే 5 ఏళ్లకోసారి ఓట్లేసే యంత్రాలే. అలాగని మనం కూడా శుద్ధపూసలమా అంటే అదీ లేదు. ఎవరు ఎక్కువ నోట్లిస్తే వాళ్లకే ఓటేస్తామనే జనం మనలో కోకొల్లలు. అందుకే మన ప్రజాస్వామ్యాన్ని ఓట్ల కన్నా నోట్లే ఎక్కువ శాసిస్తున్నాయి. ఆ నోట్ల కోసమే అవినీతిని చేస్తున్నామని నాయకులు తమను తాము సమర్థించుకుంటున్నారంటే దేశభక్తి ఎక్కడ ఉన్నట్లు? భావితరాల్ని తీర్చిదిద్దాల్సిన విద్యాలయాలు కూడా నేడు నిర్వీర్యమైపోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవటం నేడు చిన్నతనంగా మారింది. అందుకే విద్య కూడా వ్యాపారంగా మారిపోయి కార్పొరేట్ శక్తుల చేతిలో బందీ అయిపోయింది. లక్షలు కట్టి చదివించడమే గొప్ప అనుకుంటున్నాం, మార్కులే ప్రతిభకు కొలమానంగా చూస్తున్నాం. అందుకే మన దేశంలో టాలెంట్ అన్న పదానికి అర్థమే లేకుండా పోతోంది. చిన్న చిన్న దేశాలు ఒలింపిక్స్లో పతకాల పంట పండిస్తుంటే 127 కోట్ల మంది ఉన్న మన దేశం ఇప్పటికీ పతకాల పట్టికలో అట్టడుగునే ఉండిపోయింది. పోనీ ప్రభుత్వ బాధ్యత అయిన వైద్యమైన నాణ్యంగా న్యాయంగా ఉందా అంటే అదీ లేదు. ప్రాణాలు పోతున్నా పట్టించుకోని స్థితిలో ప్రభుత్వాసుపత్రులుంటే చచ్చినా వైద్యం చేసి లక్షలు దండుకునే స్థితిలో ప్రైవేటు వైద్యం దోచుకుంటోంది. స్వచ్ఛంగా ధర్మంగా జీవించడమే దేశభక్తి అని మనకెవరూ చెప్పరు. ధర్మం అంటే దానం కాదు, ఆచరించేది అని అర్థం. సమాజంలో ఉన్న మనం ఆ సమాజ నియమాలు ఆచరించాలి, రూల్స్ పాటించాలి, పొరుగువారిని గౌరవించాలి, వ్యవస్థను గౌరవించాలి. పాలకులు కూడా ప్రజల్ని గౌరవించాలి. అధికారులు కూడా ప్రజల పన్నులతోనే బతుకుతున్నామని గుర్తించాలి. అధికారులు లంచం తీసుకుంటున్నారంటే దానికి ప్రధాన కారణం ప్రజలు లంచం ఇవ్వడమే. వనరులను దుర్వినియోగం చేయటం, పక్కవారికి ఇబ్బంది కలిగించటం, రూల్స్ బ్రేక్ చేయటమే నేటి తరానికి తెలిసిన ఫ్రీడమ్. ఇంకా గట్టిగా దేశభక్తి అంటే ఏమిటని అడిగితే ఆగస్టు 15, జనవరి 26న జెండాలెగరేయటం, దేశభక్తి పాటలు పాడటమే మనకు తెలిసిన సమాధానం. అతి పొడవైన జెండాలెగరేస్తేనో దిక్కులు పికెటిల్లేలా స్పీకర్లు పెట్టి జాతీయ గీతాలు పాడితేనే దేశభక్తి అయిపోదు. ఇవాళ రేపు ప్రతిదీ చూపించుకోవడానికి షో ఆఫ్ల కింద తయారయ్యాయి. చాలామంది పిల్లలకు, ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా అసలు ఆగస్టు 15 యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు దేశ స్వతంత్ర చరిత్ర ఏంటి, ఒక 200 పై చిలుకు సంవత్సరాల చరిత్ర, దేశ స్వాతంత్ర చరిత్ర అనేది. కానీ ఎంతమంది పిల్లలకు కానీ ఎంతమంది పెద్దవాళ్ళకు అసలు ఇవాళ దాని మీద అవగాహన ఉంది? ఈ కారణంతో ఏమవుతుందంటే ఏదో 15th ఆగస్ట్ వచ్చింది, ఆ రోజు ఏదో జెండా పెట్టుకున్నామా, ఎందుకు అందరూ పెట్టుకుంటారు, డీపీలు పెట్టుకున్నామా, జెండా డీపీ పెట్టుకున్నామా, లేకపోతే దానికి ఎన్ని షేర్లు వచ్చాయి, లేకపోతే నేను దాన్ని ఏ రకంగా క్రియేటివ్గా నేను రిప్రజెంట్ చేసుకున్నాను, దీని మీద ఉంటున్నది. కాబట్టి ఆ రోజు స్పెషాలిటీ కాబట్టి అందరికీ విజిబిలిటీ ఉంటుంది. సో మనకు విజిబిలిటీ కావాలి తప్ప మన మనసులో ఆ విలువలేంటి, దేశభక్తి అన్నది ఏంటి, యాక్చువల్గా మనం దేశం పట్ల మన బాధ్యత ఏంటి, అందరికీ కూడా ఈ విజిబిలిటీలు ఈ వీటి మీద వచ్చిన ధ్యాసలో ఎక్కడో ఆ నిజమైన దేశభక్తి, దేశం పట్ల మన బాధ్యత, అకౌంటబిలిటీ, మనం యొక్క ఒక పౌరుడిగా మనం దేశానికి ఏమి ఇవ్వాలి, మనకున్న బాధ్యతలేంటి, ఇవి ఎక్కడో స్లోగా మరుగున పడిపోతున్నాయి. మారుతున్న కాలాన్ని బట్టి దేశాన్ని, వ్యవస్థను, వ్యక్తుల్ని, సమాజాన్ని అభివృద్ధి పథం వైపు నడపడమే దేశభక్తి అని నేటి తరానికి చెప్పలేకపోయాం.
ధర్మాన్ని ఆచరించడమే దేశభక్తి అని చెప్పలేకపోయాం. సమాజాన్ని ప్రేమించటం, పరులను ఆరాధించటం, రాజ్యాంగ నియమాల్ని పాటించటం, వ్యవస్థను గౌరవించటం మన బాధ్యతలని ఈ తరానికి అర్థమయ్యేలా చెప్పలేకపోయాం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి సామాజిక బాధ్యత అన్నది ఎంత అవసరమో చెప్పలేకపోయాం. వ్యక్తులు, వ్యవస్థలు అభివృద్ధి వైపు అడుగులేయటమే దేశభక్తి అని చెప్పలేకపోయాం. దేశం మనది అని నమ్మడమే దేశభక్తి. మనం మారితే దేశం కూడా మారుతుందని, మనం అభివృద్ధి చెందితే దేశం కూడా అభివృద్ధి చెందుతుందని ఈ తరానికి తెలియచేసే విధానాలు రావాలి. విద్యతో పాటు సామాజిక బాధ్యతలు కూడా నేర్పించే విద్యా వ్యవస్థలుండాలి. ఆనాటి త్యాగాల్ని ఈ తరానికి ఖచ్చితంగా చెప్పాలి. స్వాతంత్ర్య దినోత్సవం నాడు జెండాలెగరేయటం ఒక్కటే కాదు, ఆ తర్వాత 364 రోజులు సామాజిక బాధ్యతతో మెలగటం, పాలకుల నుంచి ప్రజల వరకు ప్రతి ఒక్కరూ వ్యవస్థను, నియమాలను పాటించటమే నిజమైన దేశభక్తి.